ఓకే సార్ జాయింట్ కలెక్టర్ గారు మరియు నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్ గారి చేతుల ప్రారంభమైంది. కాబట్టి ఈ ర్యాలీ కార్యక్రమం మన జాయింట్ కలెక్టర్ సార్ అన్నారు, ఓ యువతి యువకుల్లారా సమాజపు సారథులారా, ఓ యువతి యువకుల్లారా సమాజ పర్యావరణ పరిరక్షణకై మనమంతా కృషి చేయాలి. అంగన్వాడీ చేయవచ్చు. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా మరి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మరి మున్సిపాలిటీ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అందుకే మరి చెట్లు చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు తరంత వేప చెట్టు మరి గానుగ చెట్టు 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 రావి చెట్టు గంగరావి చెట్టు తరంత వేప చెట్టు మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హరితాంధ్రప్రదేశ్లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ఈరోజు బోడిగాడి తోటలోను అదేవిధంగా మున్సిపల్ ఆవరణ కార్యాలయంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛంద కార్పొరేషన్ వారి యొక్క ఉత్తర్వుల మేరకు జూన్ 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలను కూడా టేకప్ చేయాలని చెప్పున్నారు. ఆ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా పర్యావరణంలో ముఖ్యంగా చెట్లను పెంచే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వేలాది చెట్లను నెల్లూరు నగరంలో నాటి ఉంది. ఇంకా ఈ సంవత్సరంలో కూడా ఎక్కువ చెట్లను నాటడమే కాదు వాటిని కాపాడే బాధ్యత కూడా నెల్లూరు కార్పొరేషన్ వారు తీసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో జూన్ 5న బేస్ చేసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు మన యొక్క ర్యాలీని ఏర్పాటు చేశాము. ఈరోజు ముఖ్యంగా మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1973లో అండ్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు 1973లో స్వీడన్లో స్టాక్హోమ్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఐక్యరాజ్య సమితి తీర్మానం అయితే చేసిందో దాన్ని బేస్ చేసుకొని అప్పటి నుంచి కూడా మనం ఈ యొక్క జూన్ 5ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మీకు అందరూ తెలిసిందే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు కానీ ఈ యొక్క అత్యధికంగా వచ్చేటువంటి వర్షాలు కానీ వరదలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యంగా వచ్చేటువంటి కొన్ని ఇష్యూల వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో చూసుకున్నటువంటి ఉష్ణోగ్రతలు కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం వాడేటటువంటి ప్రతి ప్లాస్టిక్ కానీ ఇతర వ్యర్థ పదార్థాలకు సంబంధించిన విషయం వల్ల కానీ ఇవన్నిటి వలన కూడా మనకి పర్యావరణంగా ఇది లేకుండా పోవడం, సమతుల్యత లేకపోవడం వల్లే మనకు అనేక రకాల అది ప్రభావాలు చూస్తూ ఉన్నాం మనం. అందుకని మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంటికి లేదా ప్రతి సంస్థలో కూడా అన్ని కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మంచి వాతావరణం మనం తీసుకురావాలంటే ప్రతి వాళ్ళు కూడా ఒక మొక్కని చెట్టు నాటేసి ప్రకృతిలో మనం ఏదైతే మనం భాగస్వామ్యం చేస్తామో అది మన భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటేసి భావితరాల వరకు కూడా మనం మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా మనకి ఇది అవసరం ఉంది. కాబట్టి ఎంతో ముఖ్యంగా ఇది చేయాల్సి ఉంటుంది.